హలో ఆల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మ్యాథ్స్లో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పెరిమీటర్స్ అండ్ ఏరియా. వాట్ ఈస్ పెరిమీటర్ అండ్ ఏరియా? మన డైలీ లైఫ్లో మనం కొన్ని షేప్స్ని చూస్తాం, అవునా? ఆ షేప్స్ని మెజర్ చేయడానికి we will use perimeters. What is perimeter? Perimeter is derived from a Greek word. Peri means around, meter means measure. Perimeter means measuring around. To know the length of the boundaries of a closed figure or a shape, we'll use the perimeter and area. Suppose for example, ఇప్పుడు నేనే రోజు పార్క్కి వెళ్ళి వాకింగ్ చేస్తున్నాను అనుకోండి. ఆ పార్క్ యొక్క సైజ్ వచ్చేసి, షేప్ వచ్చేసి రెక్టాంగిల్ అనుకోండి. ఐ వాంట్ టు నో ద డిస్టెన్స్ ఆఫ్ ది పార్క్. నేను రోజు ఎంత డిస్టెన్స్ వాకింగ్ చేస్తున్నానో తెలుసుకోవడానికి వాట్ ఐల్ డూ, ఐల్ మెజర్ ద బౌండరీస్ ఆఫ్ ఏ క్లోజ్డ్ ఫిగర్, రైట్ చిల్డ్రన్? అంటే నేను లెంత్ని కనుక్కుంటాను. అది ఏ షేప్లో ఉంది పార్క్, ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్లో ఉంది అనుకుందాం. ఆ బౌండరీస్ని నేను మెజర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ వచ్చేసి 300 మీటర్స్ అనుకుందాం, బ్రెడ్త్ వచ్చేసి 200 మీటర్స్ అనుకుందాం. నౌ ఐ వాంట్ టు నో ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. దెర్ ఈజ్ ఎ ఫార్ములా ఫర్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. వాట్ ఈస్ దట్? 2 × L + B. ఇంతకీ ఫార్ములా ఎలా వచ్చింది చూద్దాం రండి. ఇంతకీ పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. హియర్ L + B + L + B. సమ్ అంటే విల్ డూ ఎడిషన్ హియర్. L + B + L + B. సో L + B + L + B, here 2L + 2B. మనం దాన్ని ఎలా రాయొచ్చు? 2 × L + B. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం 200 అండ్ 300ని అప్లై చేయాలి. అది ఎలానో చూద్దాం రండి. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? 2 × L + B. L అంటే ఎంత? 300 మీటర్స్. B అంటే 200 మీటర్స్. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం అప్లై చేద్దాం. 2 × L 300, బ్రెడ్త్ 200. 2 × 300 + 200 is 500. 2 × 500 1000. ఇక్కడ చూడండి, 500 × 2 చేసాం. 2 0 0, 2 0 0. రోజు నేను పార్క్ చుట్టూరు ఎన్ని మీటర్లు వాక్ చేస్తున్నాను? 1000 meters వాక్ చేస్తున్నాను అని అర్థం. Therefore, the answer is 1000 meters. Thank you all. Tomorrow we will learn about perimeters of square. The answer is 1000. Means